ఏడడుగుల బంధం పార్ట్ 92 రచన మీనాకుమారి గారు. ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు అంటూ నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ. అబ్బే మాతో చదువుకున్న స్టూడెంట్ సార్ అన్నాడు నవ్వుతూ యశ్వంత్. వివరాలు చెప్పు, లేకుంటే ఇక్కడ వ్యాక్సిన్స్ బాగా నొప్పి పడుతున్నాయి. పాపం గూడెం వాళ్లకు మీ ప్రేమ కోసం ఇలా చేయడం భావ్యం కాదు కదా. నీలిమతో చేయించుకునే వాళ్లకు పాపం సూది కూడా విరిగేలా ఉంది అంటూ యశ్వంత్కి వినిపించేలా చెప్పి నవ్వాడు కృష్ణవర్మ. ఏం సార్ మీరు అన్నీ భలే కనిపెడుతూ ఉంటారు అని సిగ్గుపడ్డాడు యశ్వంత్. నీకు సీనియర్ నే కానీ ముసలివాడిని కాదుగా అంటూ పకపక నవ్వేశాడు కృష్ణవర్మ. సారీ సార్, మీ అంత టాలెంట్ నాకు లేదు అంటూ సరదాగా నవ్వాడు యశ్వంత్. నీలిమ చూపులు యశ్వంత్ని చురుగ్గా చూస్తూ ఉన్నాయి. వ్యవహారం ఏదో తొందరగా తేల్చుకుంటే మంచిది కదూ, ఎందుకు అలా చేస్తున్నావు కావాలని అంటూ నవ్వేసి తన సీట్లోకి వెళ్ళిపోయాడు కృష్ణవర్మ. వర్క్ మొత్తం అయిపోయాక కృష్ణవర్మతో చెప్పాడు యశ్వంత్ నవ్వుతూ. తనంటే నాకు ఇష్టమే సార్, కానీ తను నేను చదివే కోర్స్ చదవాలని డాక్టర్ చదివిందే తప్ప ఆ వృత్తి పట్ల అసలైన శ్రద్ధ చూపించడం లేదు. అందుకని ఏదో కొద్దిగా ఏడుస్తున్నాను అంతే అన్నాడు యశ్వంత్ నవ్వుతూ. యశ్వంత్ అలా అమ్మాయిలను మొండిగా ఉడికిస్తూ అల్లరి చేసే రోజులు పోయాయి. ప్రేమగా దగ్గరకు తీసుకొని మీ దారిలోకి మళ్లించుకోవడం సులువు మార్గం ఏమో గమనించవచ్చుగా అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ. అవును సార్ అన్నాడు యశ్వంత్ నవ్వుతూ. మనల్ని ఇష్టపడే వాళ్ళని పొందడం అంత సంతోషం ఇంకొకటి ఉండదు యశ్వంత్. విలువ తెలుసుకోకుండా ఏదో ఆటలు పట్టిద్దామనుకుంటే రేపటి రోజున దూరం అయ్యి మనం బాధపడవలసిన స్థితి కలుగుతుంది. అర్థం చేసుకో అంటూ మంచి సలహా ఇచ్చాడు కృష్ణవర్మ. నీలిమ గుట్టుగా గోడ పక్కన కిటికీ దగ్గరగా ఉండి వారి మాటలు విని ముసిమిసిగా నవ్వుకుంటూ ఉంది. నేనంటే ఇష్టమే, కావాలని నన్ను ఉడికిస్తూ ఉన్నాడు. చెప్తారా బాబు నీ పని అనుకుంది నీలిమ తన మనసులో నవ్వుకుంటూ. యశ్వంత్ వస్తున్నాడు అని గమనించి, ఓకే డాడ్, మీరు చెప్పిన సంబంధం ఏదో చూస్తాను వచ్చి, నాకు బోర్ కొడుతుంది. మీరు కారు పంపిస్తే వచ్చేస్తాను. మీరు చెప్పినట్టే మీరు చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెబుతూ ఉంది నీలిమ ఫోన్లో. అటువైపు యశ్వంత్ వస్తున్నాడని గమనించి మాట్లాడుతుంది నీలిమ. తను రావడం తెలియదు కదా, నిజమే మాట్లాడుతుంది అనుకున్నాడు యశ్వంత్. డాడీ ఉంటాను అయితే అని ఫోన్ పెట్టేసింది నీలిమ మరి అది అంటూ ఉన్నాడు యశ్వంత్. ఇక్కడ వాతావరణానికి నేను ఉండలేకపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. నాన్న నాకు ఏదో లండన్ సంబంధం ఉంది అన్నారు. ఎలాగో పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకొని తీరాలి కదా అంటూ ఒకవైపు తిరిగి ముసిముసిగా నవ్వుకుంటూ చెబుతుంది సీరియస్గా నీలిమ. యశ్వంత్ ముఖం నల్లగా మాడిపోయింది. తిక్క కుదిరింది. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. లేకపోతే ఈ నీలిమ అంటే తమాషా అనుకున్నావా అనుకుంది మనసులో నీలిమ. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. అదేంటి రింగ్ టోను, ఇది కృష్ణవర్మ గారిది కదా అన్నాడు యశ్వంత్ తడబడుతున్న నీలిమ వైపు చూస్తూ. కిటికీ దగ్గర ఉన్న నా ఫోన్ తీసుకొచ్చారు మీరు, మీ ఫోన్ ఇదిగోండి అంటూ ఇచ్చాడు నవ్వుతూ కృష్ణవర్మ. శ్రావణి ఫోన్ చేస్తూ ఉంది. ఇంకా నయం ఫోన్ తీసి మాట్లాడలేదు. నీలిమ నువ్వు మీ ఇద్దరు గిల్లి కజ్జాలు పెట్టుకోవడం కాకుండా మాకు కూడా గిల్లి కజ్జాలు పెట్టేవాళ్ళు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కృష్ణవర్మ. యశ్వంత్ వెంటనే నీలిమ చెవి పట్టుకోబోయాడు. ఆగండి అంటూ అక్కడున్న శానిటైజర్ S1 చేతిలో కొట్టింది నీలిమ నవ్వుతూ. అప్పుడు చెవి పట్టుకొని, యశ్వంత్ ఎంత నాటకం ఆడావో, మీ నాన్నగారు లండన్ సంబంధం చూసినట్లు నువ్వు ఒప్పుకున్నట్లు అన్నీ కావాలని చేశావు కదూ అంటూ అల్లరి పెడుతూ ఉంటే అందంగా నవ్వేసింది నీలిమ. ఒక్క క్షణం తట్టుకోలేకపోయారు పెద్ద మహామహారాజు గారు. మీరు ఇన్నాళ్ళ నుండి నన్ను ఎందుకు మరి అలా ఇబ్బంది పెట్టారు? ఒక్కటా రెండా? 5 ఏళ్ల నుండి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఒక్కరోజైనా కూడా ప్రేమగా మాట్లాడారా అన్నది నీలిమ. ప్రేమ మనసులో ఉంటుంది, పైకి మాట్లాడాలంటే కుదరదు నాకు అన్నాడు యశ్వంత్ నవ్వుతూ.
పైకి మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది? మీరు మాట్లాడేలాగా చేయడం నాకు తెలుసులే అంటూ నవ్వేసింది నీలిమ. నీలిమ చేయి పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు యశ్వంత్. యశ్వంత్ చేతిని తీసుకొని తన గుండెల మీద పెట్టుకొని ఆనందంగా, నీలిమ, మా డాడీకి చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు అన్న నిజం చెప్పినప్పుడు యశ్వంత్ చాలా సంతోషపడ్డాడు. వాళ్ళిద్దరూ మాటలు అటువైపు వస్తూ ఉన్న కృష్ణవర్మకి, వ్యాక్సిన్స్ అయిపోయాయా? ఇక మీరు బయలుదేరవచ్చు. బండి ఫాస్ట్గా ఉంది. వెంటనే పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్ళిపోండి అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు కృష్ణవర్మ. నేను ఫోన్ చేస్తుంటే మాట్లాడకుండా పెట్టేశారు ఎందుకు అంటూ సీరియస్గా మళ్ళీ ఫోన్ చేసింది శ్రావణి. చెప్పాను కదా, ఇక్కడ ఒక జంట, వారిద్దరూ ఒకటే అయిపోయారు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే మూడ్లోకి వెళ్ళిపోతున్నారు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అందరినీ కాపాడతారు, అందరి ప్రేమను అర్థం చేసుకుంటారు, ఎక్కడెక్కడ బాధలు తీరుస్తారు. కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్న ఈ బుజ్జి బంగారం విషయం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు ఈ మధ్యన అంటూ అల్లరిగా అన్నది శ్రావణి నవ్వుతూ. అవునా, అయితే నీతో 2 రోజులు ఏకాంతంగా గడపాలని ఉంది అన్నాడు కృష్ణవర్మ. అమ్మా, మీతో ఏకాంతంలో 1 గంట సేపు ఉంటేనే నన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. ఏదైనా పెళ్ళైన తర్వాతే ఏకాంత సేవలు అంటూ నవ్వింది శ్రావణి. నువ్వు ఎప్పుడైతే నా మెడలో వరమాల వేశావో మనకు అప్పుడే సాంప్రదాయ వివాహం అయిపోయింది. ఎప్పుడైతే నేను గెస్ట్ హౌస్లో నీకు ఉంగరం వేలికి పెట్టాను అప్పుడే గాంధర్వ పద్ధతిలో భార్యాభర్తలం అయిపోయాం. చిన్న మామగారికి పోటీ పడాలి అనుకుంటున్నాను నేను అంటున్న కృష్ణవర్మ మాటలకు ఇంకా ఆపుతారా? మాట్లాడితే బాబాయ్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఈసారి మాట్లాడితే నేను ఊరుకోను అన్నది శ్రావణి ముద్దుగా నవ్వుతూ. ఆడపిల్లలు ఇటు పుట్టింటి వారిని మాట పడనివ్వరు అంటూ అత్తింటి గౌరవాన్ని కూడా తగ్గనివ్వరు. అందుకే వంశాలను ఉద్ధరించే ఓపిక ఉన్నది స్త్రీలకే అని భగవంతుడు మీకే ఇచ్చాడు బిడ్డలను కనే బాధ్యత అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. ఏంటబ్బాయి గారు, పెళ్ళి ఏమీ మాటలు లేకుండా ఏకంగా బిడ్డలు కనేదాకా వెళ్ళిపోతున్నారు అంటూ నవ్వింది శ్రావణి. సరే, నేనెలాగో రేపు రావాల్సిన పని ఉంది విజయవాడకు. రేపు క్లాసులున్నాయా అని అడిగారు డాక్టర్ కృష్ణవర్మ. లేవు సార్, రేపంతా మీ క్లాసులే, స్పెషల్ క్లాసులు ఉంటాయి. మా ఇంట్లో చెప్పాలి కదా మరి అలా అంటూ నవ్వేసింది శ్రావణి. ఒక పక్క రవివర్మ గారు కావాలని ఆనంద్ గారిని అంటూ ధరణిని కవ్విస్తూ ఉన్నారు. నేను కోపం వస్తే చిన్నప్పుడు గీతికని గిచ్చి పెట్టేదాన్ని, మీకు కూడా అది తప్పేలాగా లేదు ఇప్పుడు అన్నది చురుగ్గా చూస్తూ. ఒకసారి పెట్టు, ఎలా ఉంటుందో చూద్దాం అన్నారు రవివర్మ గారు సిట్అవుట్లో అటు ఇటు చిన్నగా వెళ్ళిపోతూ. అబ్బా, ఇక్కడ గోడ మీద ఎక్కి మైక్ తీసుకొని రాజశేఖర్ నిలయంలో ఆనంద్ గారు అంటే మా చిన్న మామగారు తండ్రి కాబోతున్నారు అని గట్టిగా అరవాలని, అందరూ తెలుసుకోవాలని, ఆ వయసులో కూడా ఆ రొమాంటిక్ యాంగిల్ అందరూ తెలుసుకోవాలని ఈనాటి కుర్రకారులో హుషారు తగ్గిందని, ఆ విషయం వినడం వల్ల అందరూ ఈ రాత్రి వేళలో రెచ్చిపోతారని వారి భార్యలతో మాత్రమే సుమా అని అంటూ పరిగెడుతూ అల్లరిగా మాట్లాడుతూ కవ్విస్తూ ఉన్నారు ధరణిని. అటు ఇటు పరుగులు పెట్టించారు. చూడండి, మా బాబాయిని ఏమీ అనవద్దు అని నేను చెప్పాను, మీరు ఎవరిని రెచ్చగొడుతున్నారు అంటూ ధరణి రవివర్మ గారిని పట్టుకోవడానికి పరిగెడుతోంది. ధరణి అనే కొలది రవివర్మ గారు ఇంకాస్త పెద్దగా అంటుంటే ధరణి అడ్డదారిలో వచ్చి రవివర్మ గారిని గట్టిగా పట్టేసుకుంది. రవివర్మ ధరణి చేయి పట్టుకొని ఉయ్యాలలో కూర్చున్నారు. మిమ్మల్ని తొడపాసం పెడతాను అంటూ రవివర్మ కాలి తొడపై చెయ్యి వేసింది ధరణి. అమ్మ, ధరణిలో ఈ గడుసు యాంగిల్ కూడా ఉందా? అయితే నిన్ను వదిలే సమస్య లేదు అంటూ ధరణికి చెక్కిలి గింతలు పెడుతూ రవివర్మ గారికి ఎంతో ప్రియమైన సున్నిత భాగాల్లో చిన్నగా చేతితో ఒత్తిడి కలిగిస్తూ ధరణిలోని గడుసు అమ్మాయికి తన చేతివేలు సృష్టించే చిలిపి సరసాల అల్లరితో ధరణి చేతులను రవివర్మ గారిని
తాకనివ్వకుండా అల్లరి పెడుతూ కట్టడి చేస్తున్నారు. అబ్బా వదలండి, ఓడిపోయాను అన్నది ధరణి. అలా ఓడిపోయా అని నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకోలేదు అంటూ ఆమెను ఎత్తుకుని పడక గదిలోకి తీసుకెళ్లారు రవివర్మ గారు. నాకు తొడపాసం పెడతావా? ఎంత ధైర్యం! రాజా కుటుంబానికి చెందిన ఈ రాకుమారుడిని ఇలా బెదిరిస్తావా? ఎంత రాజశేఖర నిలయంలో రాకుమారివి అయినా కూడా నా సరసాల సుందరివి అంటూ ధరణి మెడభాగంలో రసికత్వమైన ఒత్తిళ్లు కలిగించాడు రవివర్మ. ఈ మధ్య కాలంలో నామమాత్రమైన సరస విషయాలు ఇప్పుడు తెరలు తొలగించుకొని రెచ్చిపోతున్నాయి. ఇరువిరిలో ప్రేమ ప్రకంపనాలు పెరిగిపోయాయి. నీదాకా నాదా గెలుపు అన్నట్లు ఇద్దరూ తయారయ్యారు. అసలు నిన్ను అంటూ ధరణి చీర మొత్తం లాగేశాడు రవివర్మ. సిగ్గుపడతాను, భయపడతాను అనుకుంటున్నారా? అదేమీ లేదు అంటూ రవివర్మ గారిని వెనక వైపు నుండి పట్టుకొని ఆయన చెవి చిన్నగా కొరికింది ధరణి. అబ్బా అవి పళ్ళ సరసాల ముళ్ళ, చెవి నొప్పి పుడుతుంది నిన్ను అంటూ వెనక్కి తిరగబోతున్న రవివర్మ గారిని తన చేతులతో బలంగా బంధించింది ధరణి. వదలవే, ఈ మధ్య బాగా విశ్రాంతి తీసుకుంటూ బలం పెరిగింది. ఈ బలం ఆడవాళ్ళలో పెరగనివ్వకూడదు. మా మగ మహారాజులకు చాలా కష్టమట ఆడవాళ్ళ బలాన్ని ఎదుర్కోవడం. అందుకే ప్రతిరోజు సరసాల నిచ్చెనను పైదాకా ఎక్కించి అలసిపోయేలా చేసి సొలసిపోయి నిద్రించేలా చేయాలి అట. రసికరాజులు భీమలను అంటూ ఏవేవో సరస సంభాషణలు మాట్లాడుతున్నా కూడా లొంగలేదు ధరణి. రవివర్మను గట్టిగా పట్టేసింది తన రెండు చేతులతో ధరణి. ఏం తింటున్నావు? ఎక్కడి నుండి వచ్చింది నీకింత బలం? ఎలా అంటూ నవ్వుతూ తన చేతులను తప్పించుకొని ధరణికి చెక్కిలి గింతలు పెట్టి ఆమె ప్రేమ ఖైదీ నుండి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు రవివర్మ. మీ పప్పులేమీ నా దగ్గర ఉడకవు మిస్టర్ రాజకుమార రవివర్మ అంటూ అతని రెండవ చెవిని కూడా చిన్నగా కొరికి వదిలింది ధరణి. ఏమైనా భగవంతుడు ఆడవాళ్ళ పక్షపాతి, వారికి విపరీతమైన బలాన్ని ఇచ్చాడు. సరిగా వారే తలుచుకుంటే రెండు గోళ్ళ మధ్యన ఉంచి కూడా విరోధిని చంపేస్తారు అంటారు అంటున్న రవివర్మ మాటలకు అవునా, ఎవరు చెప్పారు అంటూ తన పట్టు మర్చిపోయి తన ప్రేమ ఖైదుని కాస్త సడలించింది ఆశ్చర్యంతో ఆలోచిస్తున్న ధరణి. అందుకే లాయర్ బుర్రకు ఏదైనా విషయం ప్రశ్నార్థకంగా ఉంటే ఆసక్తితో నువ్వు లొంగుతావే, అందుకే ఇలా అంటూ ధరణిని గట్టిగా పట్టుకొని మంచం మీద పడేశాడు రవివర్మ. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారు నా చేతిలో నుండి అంటూ ఒక కన్ను పైకెత్తి మరీ భయపెట్టినట్లు నటించాడు రవివర్మ. అమ్మో చాలా భయమేస్తుంది, తొందరగా వచ్చి పని చూసుకో రవిరాజా అంటూ రెచ్చగొట్టి కన్ను కొట్టింది ధరణి. లాయర్ బుర్రకి ఆలోచనల ప్రాక్టీస్ ఎక్కువైపోయింది నిన్ను అంటూ అందమైన బిగి కౌగిల్లో బంధించేశారు ధరణిని. రవివర్మ ఇదే కావాలి నాకు అంటూ గుసగుసగా చెప్పి నవ్వింది ధరణి. సంసారంలో సరసాలలో ఆ మాత్రం చనువులు, ఆ మాత్రం రెచ్చగొట్టే విధానాలు అమ్మాయిలకు ఉండి తీరాలి. మట్టి బొమ్మలలా అలాగే ఉంటే సరసాల విషయాలు కూడా మట్టి బొమ్మను నిమజ్జనం చేసిట్లు నీరు కారిపోతుంది వ్యవహారం. కానీ మన రాజశేఖర్ నిలయంలో అమ్మాయిలతో ఆ బాధ లేదు. దుర్గమ్మ గారి మనవరాళ్లకు కొన్ని పాఠాలు ఎవరూ నేర్పనక్కర్లేదు. వారి చూపులు చిత్రాలు చేస్తాయి, వారి మాటలు మత్తెక్కిస్తాయి, వారి చేష్టలు మైమరిపిస్తాయి, అబ్బాయిలను ఆద్యత్తం కట్టిపడేస్తాయి. చురుకైన అమ్మాయిలు, అటువంటి గడసరి అమ్మాయిలు రాజశేఖర నిలయం ఆడపడుచులు. కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం, నిన్నేదో చేయాలనిపిస్తుంది ఆపై నీ ఇష్టం అంటూ హుషారైన పాట పాడుతూ ధరణిని కవ్విస్తూ నవ్విస్తూ చమత్కారమైన మాటలతో చిలిపి చేష్టలతో ఆమె మనసు మైమరచిపోయి మత్తెక్కి ఒళ్ళు మరిచేవేళ ఆమెలో ఒదిగిపోయారు రవివర్మ. అబ్బాయిలకు ఆ మాత్రం తెలివి ఉండాలి. అవును, మాటలతోనూ చేతలతోనూ మనసును మల్లెపూల తోటలోకి నడిపించి మొగలి పూల పొదల వైపు నడిపించి సంపంగి పూల పాన్పు సరిచేసి అలా ఒదిగిపోయిన అమ్మాయి మనసులోకి ఒక్క క్షణం అలా వెళ్ళిపోయిన
ఆమె లోకాలన్నీ మరచిపోతుంది. ఈ విషయం తెలుసుకొని కొందరు అబ్బాయిలకు తొందర ఎక్కువ, దూకుడెక్కువ. అమ్మాయి మనసు మైమరపించకుండానే వారి ఆనందాలను వారు పొందుతారు. అది సరైన పద్ధతి కాదు. రవివర్మల రసికత్వంలో రారాజులా ప్రవర్తించాలి అని మబ్బుల్లో జాబిలి తన ముచ్చటైన తారకు చెబుతూ ఈ సరస్సుడు చేసినదే అసలైన పద్ధతి అని నవ్వుతూ చెప్పి తారతో పాటు సరసాల మబ్బుల దుప్పట్లోకి వెళ్ళిపోయాడు జాబిలి. అలసి సొలసి ఆనందంగా భర్త గుండెల మీద హాయిగా నిద్రపోయింది ధరణి. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.